లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాకు అంత చేయలేదు. తినే కానుంచి పడుకునే వరకు కూడా అన్ని సామాన్లు అయితేంది, అమౌంట్ కానుంచి అన్ని ఇచ్చారు. బయటకు వచ్చేసి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు. రీసెంట్ గా మా అమ్మ వాళ్ళు లేరు, చనిపోయారు. ఎవరు లేరు మాకు. సార్ వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు. ఇప్పటికి మేము గెస్ట్ హౌస్ లోనే ఉంటున్నాం. అందుకే సీఎంఆర్ పుట్టిల్లా అన్నది నేను. అందుకే సీఎంఆర్ అసిస్టెంట్ మేనేజర్ ఉన్నారు సార్. వీళ్ళ మాటల్లో వింటున్నాం, అంటే మీరు ఏదైతే వీళ్ళ కోసం చేసిన సహాయాలు కానివ్వండి చెప్తూ ఉన్నారు. మీరు ఎలా ఈ సిచ్యువేషన్ ని ఫేస్ చేశారు, ఎలా వాళ్ళందరికీ మీరు ఇట్లా చేయడం? నమస్తే అండి, మై నేమ్ ఇస్ విజయ్ కుమార్. నేను ఇక్కడ అసిస్టెంట్ స్టోర్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. యాక్చువల్గా కంటిన్యూస్గా వర్షాలు వస్తున్నాయి. ఆ రోజు జరిగిన వరదలు వచ్చే ముందు రోజు నైట్ నాకు యాక్చువల్గా మా సెక్యూరిటీ సూపర్వైజర్ గారు మా ఇంటి ఆపోజిట్లోనే ఉంటారు. సో అతను కాల్ చేశారు ఆల్మోస్ట్ 3 o'clock ఆ టైంలో. సార్ ఇట్లా వాటర్ వచ్చాయండి, ఇట్లా సార్ ఇట్లాగా సో పవర్ వచ్చే ఆ వాటర్లో కూడా పవర్ వచ్చే అంటే లైక్ రిస్క్ ఉంది, సో మమ్మల్ని ఇక్కడ మూవ్ అవ్వమంటారు. అంటే వెంటనే నా దగ్గరకు వచ్చేసేయండి. సో నేనుండే 2nd floorలో ఉంటాను, సో ప్రాబ్లం ఏం లేదు, నా దగ్గరకు వచ్చేసేయండి అని చెప్పేసి అని. సో వాళ్ళు వచ్చారు, నా దగ్గర ఉన్నారు, ఫైన్ బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మా సూపర్వైజర్ గారి మిస్సెస్ మార్నింగ్ లేచి బయట చూడంగానే చుట్టూ వాటర్ ఉన్నాయి. సో మినిమం అంటే ఎంత లేదన్నా ఒక 2 meters హైట్ వాటర్ ఉన్నాయండి. సో నన్ను లేపారనమాట. నేను లేచి వెంటనే ఏం చేశాను, సో ఇమ్మీడియట్గా అందరికీ కాల్ చేశాను. సో నా రూమ్ సరౌండింగ్లో క్యాషియర్స్ ఉన్నారు, ప్లస్ మా సెక్యూరిటీ లేడీ గార్డ్ ఉన్నారు. సో వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ ఉంది. అండ్ నెక్స్ట్ మిగతా వాళ్ళకు కూడా మిగతా మా సూపర్వైజర్ ఉన్నారు కవిత గారు అని చెప్పేసి ఫస్ట్ ఆ అమ్మాయికి కాల్ చేశాను. సో కాలువ ఒడ్డులో మన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అందరికి ఒకసారి కాల్ చేయండి. సుమారుగా ఎంతమంది ఉండొచ్చు అంటే వరద ఏరియాలో మీ స్టాఫ్? సో దగ్గర ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 20 members దాకా ఉన్నారండి. 20 members దాకా ఉన్నారు. సో అందరికీ ఫాలోఅప్ చేసాము. సో అందరు ఏంటంటే దేశం అందరూ ఒక సేఫ్ వేలోనే ఉన్నామని చెప్పన్నారు. కాకపోతే ఇళ్ళని మునిగిపోయాయి అని చెప్పేసి ఒక సాడ్ న్యూస్ అయితే వచ్చింది. బట్ ఏంటంటే హ్యూమన్ లాస్ అయితే జరగలేదు, ఎవ్రీబడి వర్ సేఫ్. సో అది చాలా ముఖ్యం అనమాట. అండ్ దీనికి నేను ఎలా రియాక్ట్ అయ్యాను అంటే ఇన్ ద సెన్స్ మన సీఎం రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు వరదలు వచ్చాయండి. సో నేను యాక్చువల్గా బేసికలీ ఫ్రమ్ కర్నూలు. సో నేను కూడా అప్పుడు కర్నూలులో తుంగభద్ర నదికి వచ్చిన ఫ్లడ్స్ ఉన్నాయి. సో నేను కూడా ఐఎమ్ ఆల్సో విక్టిమ్. సో నేను ఎక్స్పీరియన్స్ చేశాను. నాకు అప్పుడు దగ్గర అంటే ఒక 8 lakhs దాకా నష్టపోయాను. సో ఆ బాధ ఏంటో నాకు తెలుసండి. సో నేను ఫస్ట్ అందుకే త్వరగా రియాక్ట్ అయిపోయాను. ముందు సామాను కానీ లేకపోతే ఏమైనా ప్రాపర్టీ కానీ వదిలేసేయండి, కాకపోతే ముందు లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అలాగా ముందు మీరు సేఫ్గా ఉండండి అని చెప్పి అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. సో నేను ఒకరోజు అక్కడే ఉండిపోయాను, బయటికి రాలేకపోయాను. తర్వాత స్లోగా వాటర్ రిసీడ్ అయిన తర్వాత అప్పుడు నేను బయటికి వచ్చాను. తర్వాత డ్యూటీకి వచ్చాను. సో డ్యూటీకి వచ్చిన తర్వాత వీఆర్ ఆల్వేస్ ఇంకా ఐదులోనే అనమాట, అంటే అందరు ఎలాగున్నారు ఏంటి అని. సో ఫస్ట్ ఏంటంటే మా సూపర్వైజర్ ద్వారా మా మార్కెటింగ్ వెహికల్ ఉంది. సో అందులో వాటర్ క్యాన్స్ కానీ లేకపోతే బ్రెడ్ ప్యాకెట్స్ కానీ మీల్స్ పార్సల్స్ కానీ ఇవన్నీ పంపించేసి సో అందరికీ అవి రీచ్ అయ్యేలాగా చూసాం. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే నెక్స్ట్ మళ్ళీ అదే రోజు ఐ స్పోక్ టు మా హెచ్ఆర్ మేనేజర్ గారితో మాట్లాడాను. హరి గారు అని చెప్పేసి చెప్పాను, సార్ చాలా 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 చితికిపోయారు, సో మనమే వాళ్ళని ఆదుకోవాలి సార్ అని చెప్పేసి. అంటే మేము ఇట్లా మీరేం చేయాలనుకుంటున్నారు? సో మేము ఇక్కడే ఫుడ్ ప్రిపేర్ చేసేసి వాళ్ళకి పంపిస్తామంటే రిస్క్ ఎందుకు తీసుకోవడం, అన్ని సమకూర్చుకొని ఎంత టైం పడుతుంది కదా. సో బెటర్ గో ఫర్ మనకు నియర్ బై మెస్ ఉంది కదా, సో వాళ్ళకి ఆర్డర్ ఇచ్చేయండి. సో ఎంతమంది కావాలో మీల్స్ అని ఆర్డర్స్ ఇచ్చేసేయండి, తర్వాత వాటిని తీసుకెళ్ళి మీరు సప్లై చేసేయండి. సో అమౌంట్ కూడా మొత్తం పెట్టి క్యాష్ లోనే ఇవ్వమన్నారు. ఎవరు ఒక పెన్ని పెట్టుకోవద్దండి అని చెప్పాను. బికాస్ అండ్ అది ఆ ఆర్డర్ వచ్చిన వెంటనే ఇమీడియట్గా ఆ రోజు నుండి ఒక 1 week వర్క్ అండి. సో డైలీ మీల్స్ పార్సల్స్ పంపిస్తూనే ఉన్నాం. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మా ఎండి గారు లేరు. మా ఎండి గారు యాక్చువల్గా ఒరిస్సాలో బరంపురం స్టోర్ లాంచింగ్కి అక్కడ ఉన్నారన్నమాట. సో అతనికి మెసేజ్ అయితే వెళ్ళింది. సో వచ్చిన తర్వాత అతను ఫీల్డ్లోకి వచ్చారన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే మా హెచ్ఆర్ మేనేజర్ గారి ద్వారా అంటే నేను ఆల్రెడీ అందరి రికార్డింగ్స్ తీశారనమాట. సో హౌసెస్ ఎలా ఉన్నాయి ఏంటి, వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారని చెప్పేసి. సో ఆ వీడియోస్ అన్నీ కూడా పైకి వెళ్ళాయి, మా ఎండి గారు అందరూ చూశారు. సో అతను కూడా బాధపడ్డారు. సో నెక్స్ట్ ఇమీడియట్గా ఇదేంటంటే వచ్చిన ఆర్డర్ ఏంటంటే సో ఫస్ట్ నిత్యావసర సరుకులు మాత్రం అన్నీ ఏమేమి ఉన్నాయో మొత్తం అన్నీ ప్యాక్ చేసేసి ఫ్యామిలీస్ అన్నిటికీ సప్లై చేసేయండి. నెక్స్ట్ మిగతాది కూడా ఎకనామికల్గా నేను చూసుకుంటాను, నేను ఇచ్చేస్తానని చెప్పాను. సో నెక్స్ట్ డేనే ఇమీడియట్గా అందరికీ 10,000 రూపీస్ వాళ్ళ అకౌంట్స్లోకి క్రెడిట్ అయిపోయింది. అదే
అండ్ నేను చేసినది అయితే ఏం పెద్ద ఇదేం లేదు, బికాస్ నేను పర్సనల్గా అది సఫర్ అయ్యాను, నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఆ వేదన ఏంటి, ఆ బాధ ఏంటి. సో మిగతా వాళ్ళు కూడా ఇది సఫర్ అవ్వకూడదనే జస్ట్ ఒక మానవతా దృక్పథంతో నేను ముందుకు వచ్చి హెల్ప్ చేశాను. సో నేను చేసింది అయితే ఏం లేదు. సో మాకున్న అంటే ఎప్పుడు మా ఎండి గారు, మా ఊరి వెంకటరమణ గారు, సో ఆయనకు చెప్పాలంటే నేను ఆయనను ఒక దేవుడితో సమానంగా చూస్తాను. ఎందుకంటే ఇక్కడ మా స్టాఫ్ ఒకటే కాదు, ప్రీవియస్ గా కూడా చాలా మందికి అంటే వాళ్ళు చావు బతుకులో ఉన్న ఫ్యామిలీస్ కూడా లక్షలు ఇచ్చి సాయం చేశారు. సో వాళ్ళందరూ అక్కడ చేసే స్టాఫ్ లో అంటే ఇక్కడ కాదండి, నేను వైజాగ్ లో నేను ట్రైన్ అయ్యేటప్పుడు అక్కడ చూశాను నేను. సో అక్కడ కూడా నేను తెలుసుకున్నాను. సో అప్పటి నుండి నాకు మా ఎండి గారు అంటే ఏంటి అని నాకు తెలుసు. సో ఫస్ట్ ముందు ఉంటారు ఆయన, నా స్టాఫ్ ని చూసుకోవడానికి ముందు ఉంటారు. అందుకే నేను ఆయన్ని మా దేవుడు అని కూడా పిలుస్తానండి నేను. చూసారు కదండి, అంటే మనం ఏదైతే గణేషుని ప్రార్థించుకోవడానికి సిఎంఆర్ గణేషుని చూడడానికి వచ్చాం, ఇంకా చిన్న గణేషుని చూడడానికి వచ్చి ఈ గణేష్ దగ్గర అయితే మరెన్నో చాలా అంటే ఈ వరద వల్ల జరిగిన నష్టం అయితే ఏంటి, వాళ్ళ ఎంప్లాయీస్ అనుభవించిన బాధలు ఏంటి, అలాంటివి కూడా మనతో షేర్ చేసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ వీళ్ళంతా కలిసి జరిగిన బాధకి మన ఖమ్మంలో ఏదైతే బీభత్సం చేసిన వర్షం చేసిన బీభత్సాన్ని మళ్ళీ జరగకుండా ఉండాలని, ఈ చిన్ని విఘ్న గణేషుణ్ణి ఈ విఘ్నాలన్నీ తొలగించి ఖమ్మాన్ని చక్కగా కాపాడాలని కోరుకుంటూ సిఎంఆర్ వాళ్ళందరూ అయితే ఇక్కడ చిన్న గణేషుని నెలకొల్పి పూజలు నిర్వహించడం అయితే జరుగుతుందన్నమాట. మనం ఏదైతే చెప్పుకున్నామో వాళ్ళ స్టాఫ్ అందరూ ఎంతమంది అయితే సఫర్ అయ్యారో వాళ్ళందరికీ కూడా సిఎంఆర్ షాపింగ్ వాళ్ళు దగ్గరుండి ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళు ఎంత హెల్ప్ చేశారో వాళ్ళందరూ మాటల్లో వివరించారు. వాళ్ళు సిఎంఆర్ షాపింగ్ మాల్కి ఎంత కృతజ్ఞత తెలుపుకుంటున్నారు అనేది కూడా మనం చూసాం. అంతేకాకుండా వీళ్ళ షాపింగ్ మాల్స్ ద్వారా ఇంకా వేరే వరద బాధ్యత కూడా హెల్ప్ చేయడం జరుగుతుందని వాళ్ళ మేనేజర్ గారి మాటల్లో వినడం అయితే జరిగింది. మన ఖమ్మంకి ఇలాంటి విపత్తులు ఏవి జరగకుండా విఘ్నేశ్వర్ని మరొకసారి కోరుకుంటూ నమస్తే. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాకు అంత చేయలేదు. తినే కానుంచి పడుకునే వరకు కూడా అన్ని సామాన్లు అయితేంది, అమౌంట్ కానుంచి అన్ని ఇచ్చారు. బయటకు వచ్చేసి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు. రీసెంట్ గా మా అమ్మ వాళ్ళు లేరు, చనిపోయారు. ఎవరు లేరు మాకు. సార్ వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు. ఇప్పటికి మేము గెస్ట్ హౌస్ లోనే ఉంటున్నాం. అందుకే సిఎంఆర్ పుట్టిల్లా అన్నది నేను అందుకే